హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటి కూరతో పచ్చడి తయారు చేస్తున్నామండి. ఈ పచ్చడి అన్నంలోకే కాదు, దోశలోకి కూడా, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. పొనగంటి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంటి చూపుకైతే ఇంకా మంచిది. పిల్లలకు వేడివేడి అన్నంలో ఈ పొనగంటి కూర పచ్చడి వేసి కాస్తంత నెయ్యి వేసి తినిపిస్తే ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను పొనగంటి కూర తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను. వాటి ఆకులు ఇలా తుంచి పెట్టేసుకున్నానండి. ఈ పొనగంటి కూరకు కాడలు తీసుకోవద్దండి, ఓన్లీ ఆకులు మాత్రమే తుంచాలి. ఈ కూర ఎక్కడ బయట మార్కెట్లో అయినా ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గరైనా దొరుకుతుందండి. కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 10 వరకు మెంతులు తీసేసుకోండి. మెంతులు ఎక్కువగా తీసుకుంటే చేదు వస్తుందండి పచ్చడి అనేది. ఒక 30 సెకండ్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసేసుకోండి. ఈ పచ్చడిలోకి మినప్పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా తీసేసుకోండి. పప్పు వేయించేటప్పుడు దగ్గరుండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే పప్పులు ఈజీగా మాడిపోతాయండి. శనగపప్పు కానీ మినపప్పు కానీ కలర్ మారేంత వరకు కూడా వేయించేసుకోండి. నాకు ఒక 2 నిమిషాలు పట్టిందండి ఇలా వేగడానికి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసేసుకోండి. నువ్వులు ఈ పచ్చళ్ళలోకి చాలా బాగుంటాయండి. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో పల్లీలు తీసుకోండి. నువ్వులు వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనే సిమ్లో ఉంచేసుకోండి, ఎందుకంటే పైకి చిట్లుతాయి మనకు. నువ్వులు ఎప్పుడు కానీ చివరిలో వేయించుకోవాలండి. మనం ఫస్టే వేయించుకుంటే అవి మాడిపోతాయి, అందుకని చివరిలో వేయించుకోండి. వేయించేటప్పుడు కూడా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చళ్ళలోకి ఈ పప్పులు, ఈ నువ్వులు వేయించడం వలన మంచి టేస్ట్ వస్తుందండి మనకు. ఒక 2 నిమిషాలు నువ్వులు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఎప్పుడైనా వేయించేటప్పుడు అలా కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే పైకి చిట్లకుండా ఉంటుంది, మనకు త్వరగా వేగిపోతుందండి. అలాగే కారం కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయండి, చూసి తీసుకోండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే నాకు పచ్చిమిర్చి అనేది ఇలా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి తీసుకోవచ్చండి. నేను మొత్తం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి, దాంట్లోకి ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న పొనగంటి కూరను ఇందులో వేసేయండి. వేసేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. మరీ ఎక్కువగా అవసరం లేదండి, 1 నిమిషం పాటు అలా కలుపుకుంటూ ఉండండి. చూడండి కొంచెం మగ్గినట్టుగా ఉందిగా మనకు. ఇప్పుడు కొంచెం అటకడకు ఇటుకడకు అనేసి మధ్యలో టమాటాలు వేసేయండి. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. మీరు కొంచెం కట్ట పెద్దగా తీసుకుంటే ఒక 4 టమాటాలు తీసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసేసుకోండి. మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి చింతపండు ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసేయండి టమాటా మెత్తబడేంత వరకు కూడా. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి మొత్తం ఉడికిపోయింది మనకు టమాటా కూడా. ఇప్పుడు మిక్సీ జార్లోకి పప్పులు, నువ్వులు, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని దాంట్లోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వరకు వేసేసుకోండి. ఉప్పు నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి, మీరు తినే దాని తగ్గట్టు చూసి వేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్ర వేసుకుంటున్నానండి. పచ్చళ్ళలోకి పచ్చి జీలకర్ర చాలా బాగుంటుందండి. ఈ మిక్సీ పట్టేసుకోండి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి పొనగంటి కూర, టమాటా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి మెత్తగా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే మినపప్పు కూడా పోపులో వేసుకోవచ్చండి. అలాగే ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని పోపులో వేసుకోండి. ఆల్రెడీ పచ్చడి మిక్సీ వేసేటప్పుడు వేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, పోపులో కూడా వేయాలంటే ఇలా వేస్తే మరింత టేస్ట్ వస్తుందండి పచ్చడి అనేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే 4 కరివేపాకు రెమ్మలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పోపునంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి, మొత్తం అన్నీ కలిసేలా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి ఇందులో వేసేయండి. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి మొత్తం పచ్చడంతా పోపు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి.
ఇలా చేసిన పచ్చడి టేస్ట్తో పాటు 3 రోజుల పాటు మనకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి మీరు తిన్నారంటే మీరే అంటారు చాలా బాగుంది అని. ఇంకా వేరే కూర ఏం అవసరం లేదు అని. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా ఉంటుందండి ఈ పచ్చడి. ఇంకా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. అన్నంలోకి కాదండి, ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.